ఓకే గ్యాస్ అయితే చూడండి, ఇది మనం తయారు చేసుకున్న పోర్ట్ఫోలియో. ఓకే, చూడండి ఒకసారి. ఐ థింక్ ఈ సెక్షన్ అనేది మీకు ఆపేసి ఉంటాను నేను. క్లాస్ టైం అయిపోయిందని చెప్పి ఆపాను కదా. జస్ట్ ఏం లేదు, మన సైజ్ తగ్గట్టుగా ఏంటంటే మనకు కావాల్సినంత మాక్సిమం విడ్త్ తీసేసుకొని నేను తీసుకున్నాను. ఈ సెక్షన్ మొత్తం ఏంటంటే నేను ఫ్లెక్స్ లో తీసుకున్నాను అనమాట. ఓకే, ఫ్లెక్స్ అలైన్మెంట్ అనేది సెంటర్ కి ఇచ్చేసాను. సో టెక్స్ట్ అనేది నాకు సెంటర్ కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్ ని మనం మామూలుగా ఏంటంటే సిస్టమ్ లో మనం చేసేసుకున్నాం. బట్ ఇది మనకి మొబైల్లో ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఒకసారి చూడాలి కదా మనం. ఓకే, ఈ మొబైల్ రెస్పాన్స్ అన్న ట్యాబ్ రెస్పాన్సివ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్లయింట్ కానీ కస్టమర్ కానీ ఎవరైనా సరే మనకి ఏంటిది మొబైల్ రెస్పాన్సివ్ మాత్రమే కోరుకుంటూ ఉంటారు మెయిన్ గా. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఫోన్ ఉంటుంది. ఏమంటారు, ఫోన్ లోనే కదా ఏదైనా సరే ప్రెజెంటేషన్ కానీ ఏదైనా చూసేది. సో ఏంటంటే కన్ఫామ్ గా మనం మొబైల్ రెస్పాన్సివ్ అనేది కన్ఫామ్ గా పెట్టాలి. మొబైల్ రెస్పాన్స్ ఒకటి, ట్యాబ్ రెస్పాన్స్ ఒకటి. ఓకేనా, ఇదేంటంటే సిస్టమ్ రెస్పాన్సివ్ అనమాట. ల్యాప్టాప్స్ కి, సిస్టమ్స్ కి అన్నిటికీ ఈ రెస్పాన్సివ్ తో సెట్ అయిపోతుంది. బట్ మొబైల్ రెస్పాన్స్ కి అండ్ ట్యాబ్ రెస్పాన్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి మొబైల్ రెస్పాన్స్ ఎలా వచ్చిందో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. ఇదిగోండి, అదే నార్మల్ గా మనం తీసుకున్న వెబ్సైట్. ఓకే, మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ఇది. మొబైల్ వ్యూ అనేది మనం ఇన్స్పెక్ట్ కొట్టి మన సిస్టమ్ లో మొబైల్ వ్యూ ని, ట్యాబ్ వ్యూ ని చెక్ చేయాలనుకుంటున్నారు. సేమ్ ఇలాగేందంటే ఇన్స్పెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు నాకు సేమ్ ఇక్కడ సూర్య కంప్యూటర్ అనే ఒక వార్డు నాకు సేమ్ మళ్ళీ కింద కావాలి, ఇక్కడే కావాలి. చూడండి, ఇక్కడ మనకి ఈ ట్యాబ్ అండ్ మొబైల్ రెండు కలిపిన ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఇది రెస్పాన్సివ్ మనం చూసుకోవడానికి మనకి సిస్టమ్ లో వచ్చే ఒక బై డిఫాల్ట్ ఒక ఆప్షన్. ఓకేనా, ఇది క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి మనకి ఇలా వచ్చింది. ఇది మొబైల్ రెస్పాన్సివ్. ఇది ఇక్కడ చూడండి డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి అనేది. ఈ రెస్పాన్సివ్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఏ మొబైల్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ప్రతి మొబైల్ యొక్క డిస్ప్లే సైజ్ అనేది మనం ఇక్కడ పెట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇది మనం మామూలుగా ఏంటంటే మొబైల్ కి తీసుకునేది ఐఫోన్ ఎస్ఎక్స్ అనేది, ఎస్ఈ అనేది తీసుకుంటాం. ఐప్యాడ్ మినీ ఉంది కదా, ఇదేంటంటే ఈ ఐప్యాడ్స్ కి వాటి కోసం ఏంటంటే ఈ ఈ మనం ఈ రెస్పాన్సివ్ లో చూసుకుంటూ ఉంటాం అనమాట. సారీ, ఇక్కడ చూసుకోండి ఒకసారి, చిన్నగా వస్తుంది ఏంటిది అని అనుకోవద్దు. ఇది బై డిఫాల్ట్ ఎంత ఉండిద్దో చూసుకుని మనం 100% అంటే దాని 100% సైజ్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగా సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే,
ఇంకోసారి చెప్తున్నాను, మన మొబైల్ రెస్పాన్సివ్ ని మన సిస్టమ్ లో చూసుకొని ఎలా మనం ఎడిట్ చేయడానికి కానీ మనం ఇవన్నీ అంటే మనకి మొబైల్లో ఎలా కనిపించాలి అనేది మన సిస్టమ్ లోనే చూసుకుంటూ దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో ఇలాంటి వాటికి ఏంటంటే మన సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉండేది ఇది ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ పైన సిస్టమ్ అండ్ మొబైల్ ది ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి రెస్పాన్సివ్ డైమెన్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనం ఇందులో మన మొబైల్ సైజ్ అంటే మోస్ట్లీ ఉండే ఒక సైజ్ అనేది అంటే మొబైల్ సైజ్ అనేది ఒక దాన్ని మనం సెట్ చేసుకొని దాని నుంచి మనం మొబైల్ రెస్పాన్సివ్ ఎలా ఉండాలి అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, వెబ్సైట్ అనేది మన మొబైల్ రెస్పాన్సివ్ ఇలా వస్తుంది. ఓకే, ఎట్లా కట్టుకోవచ్చు ఆయన మాకు పోతుంది దానికే మామూలుగా వస్తున్నాయి. మొబైల్ రెస్పాన్సివ్ ఎలా ఇవ్వాలనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం హెడర్ సెక్షన్ నుంచి వద్దాం. ఓకేనా, చూడండి ఈ హెడర్ సెక్షన్ అనేది ఇలా బై డిఫాల్ట్ గా దాని ఫుల్ సైజ్ తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ వెళ్ళిది మొబైల్ సైజ్ కి వచ్చేసి ఒక పక్కకు వచ్చేసాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా ఇలా వచ్చేసాయి. సో ఏంటంటే ఫస్ట్ అసలు మొబైల్ రెస్పాన్సివ్ లో 2 టైప్స్ ఉంటాయి. మొబైల్ ఒకటి, ట్యాబ్ రెస్పాన్సివ్ ఒకటి. వాటికి కోడింగ్ అనేది ఎలా రాస్తామో సిఎస్ఎస్ లో చెప్తాను. ఈ రెస్పాన్సివ్ కోడ్ అనేది మీడియా ఆల్ అండ్ ఓకే, అంటే ఎంత విడ్త్ ఇస్తున్నాం అనేది మనం ఇవ్వాలన్నమాట. మాక్సిమం విడ్త్ ఎంత ఉంటుంది మొబైల్ కి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. 480 పిక్సెల్స్ అంటే మామూలుగా ఒక మొబైల్ విడ్త్ కి మనం తీసుకునేది. దాని లోపలే ఏదైనా సరే ఏ మొబైల్ సైజ్ అయినా సరే అంటే విడ్త్ సైజ్ అనేది మొబైల్ ది దాని లోపలే అది వచ్చేసిద్ది. అంటే 0 to 480 పిక్సెల్స్ లోపల ఉన్నదా ప్రతి మొబైల్ కూడా మనం రాసి కోడ్ అనేది దానికి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, ఈ ఫ్లెక్స్ కంటైనర్ ఉంది కదా, నావ్ కంటైనర్ ఉంది కదా, మనం ఏమేమి తీసుకున్నాం, లోగో ఒకటి తీసుకున్నాం, చూడండి నావర్ లో లోగో ఒకటి తీసుకున్నాం, అలాగే నావిగేషన్ ఒకటి తీసుకున్నాం అనమాట. అంటే నావర్ ఒకటి తీసుకున్నాం, లింక్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్లెక్స్ లో తీసుకున్నాం కదా, అంటే మనం దీన్ని వేరే విధంగా మారుస్తాం నిజానికి అయితే. అంటే క్లిక్ చేసినప్పుడు ఈ నావిగేషన్ మొత్తం వచ్చేట్టుగా ఇలాగా. ప్రెసెంట్ ఏంటంటే నేను ఈ డైరెక్షన్స్ అనేది మారుస్తున్నాను అంతే. ఓకేనా, ఎందుకంటే మనకి మిగతా పేజ్ మొత్తం అనేది కరెక్ట్ గా కనిపించాలని చెప్పి నేను అలాగా చేస్తున్నాను. లాస్ట్ లో ఈ నావిగేషన్ అనేది ఎలా మార్చాలనేది నేను మీకు చెప్తాను. చూసారు కదా ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్. ఇందాక మొత్తం ఫుల్ గా ఏంటంటే ఒక పక్కకు వచ్చేసాయి, హాఫ్ దాంట్లోనే వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం పెట్టేయండి కానీ పక్కన ఇంకా గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ కాలమ్స్ వల్ల అన్నమాట. ఓకేనా, నేను ఈ nav బార్ అనే దాన్ని కూడా లెఫ్ట్ డైరెక్షన్ కాలం చేస్తాను కొద్దిసేపు. అంటే మిగతా సెక్షన్స్ అంటే నేను మిగతా కాలమ్స్ అన్ని అంటే మిగతా సెక్షన్స్ అన్ని కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా సెట్ చేసుకునేంత వరకు జస్ట్ నేను దాన్ని నార్మల్ గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫిట్ సెక్షన్ ఫిట్ గా ఇదేంటి స్క్రీన్ కి ఫిట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సేమ్ స్క్రీన్ సెక్షన్ నుంచి నేను బ్యానర్ ని ఫస్ట్ మారుస్తున్నాను.
ఇది మొబైల్ కి. ఓకే, అదే ఒకవేళ స్క్రీన్ కి అయితే ఐప్యాడ్ కానీ ట్యాబ్స్ కానీ అయితే మనం వాడేది మీడియా మినిమం విడ్త్. ఓకే, ఎక్కడి నుంచి డిస్ప్లే అయ్యేది మనకు కావాలి అని చెప్పి. ఓకేనా, మనం ఆల్రెడీ మొబైల్ కి మాక్సిమం విడ్త్ 480 అనేది ఇచ్చేసాం. దాని తర్వాత ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్యాబ్ సైజ్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. సో ఏంటంటే నేను మినిమం సైజ్ మినిమం విడ్త్, ఓకే మాక్సిమం కాదు, మినిమం విడ్త్ అనేది 500 తీసుకుంటున్నాను. అండ్ నాకు ఇప్పుడు ఎంతగా మాక్సిమం విడ్త్ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా నేను మెన్షన్ చేసుకోవాలి దానికి. ఓకేనా, మాక్సిమం విడ్త్ వచ్చేసి 992 పిక్సెల్స్. మనం ఈ సెక్షన్ లోపల అంటే ఈ రెస్పాన్సివ్ సెక్షన్ లోపల రాసేది ఏదైనా సరే ట్యాబ్స్ కి ఐప్యాడ్స్ కి సెట్ అయిపోతుంది. ఓకేనా, మనం ఇందులో ఇంకోటి కూడా ఇవ్వచ్చు. అదే ట్యాబ్ అనేది చెప్తాను. ఇది ఉంది, మనం ట్యాబ్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ ట్యాబ్ సెక్షన్ ని మనం ఎప్పుడు మొబైల్ లాగా మొబైల్ ని మనం రొటేట్ చేస్తాం కదా. ఓకేనా, కానీ మా మొబైల్ ని మనం ఎక్కువగా రొటేట్ చేయం. ఎప్పుడు మనం మొబైల్ ని ఎప్పుడు ఆటో రొటేట్ చేస్తాం అంటే మూవీస్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు మాత్రమే మనం ఆటో రొటేట్ చేస్తాం. ఓకే, కానీ ట్యాబ్ ని అలా కాదు. ట్యాబ్ లో నార్మల్ కాకుండా రొటేట్ చేసి చూస్తూ ఉంటాం ఎక్కువగా. రొటేట్ చేసినప్పుడు దాని విడ్త్ అనేది మారిపోతుంది. మళ్ళీ చూస్తున్నారు కదా, దాని విడ్త్ అనేది మారదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది విడ్త్ సైజ్ అయితే ఇది హైట్. ఎప్పుడైతే మనం దాన్ని రొటేట్ చేస్తామో దాని సైజెస్ అనేది రివర్స్ అయిపోతాయి. అంటే విడ్త్ సైజ్ పెరుగుతుంది, హైట్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఎలా రాయాలి అనేది కూడా మనం ఇందులోనే చూసుకోవచ్చు. ఓకే, అంటే ఏదో కొన్ని మాత్రమే చిన్న చిన్న చేంజెస్ అనేది అవుతాయి. లేకుంటే ఏంటంటే ట్యాబ్ మనం ఎప్పుడైతే సిస్టమ్ కి రాస్తాం కదా కోడింగ్ అనేది, అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నావిగేషన్ ఉంది, ఇది నాకు సెట్ అయిపోయింది. ఓకేనా, నాకు ట్యాబ్ కి కానీ లేకుంటే ఒక ట్యాబ్ రొటేట్ చేసినప్పుడు కానీ నాకు ఇది సెట్ అయిపోయింది. సో నేను ఇది మార్చాల్సిన అవసరం లేదు. అలాగే బ్యానర్ అనేది కూడా. కానీ కొన్ని సెక్షన్స్ అనేవి మనం మార్చాల్సి వచ్చింది అనమాట. ఓకేనా, పర్టికులర్ గా ఎక్కడైతే మార్చాలో అంటే రివర్స్ తీసుకున్నప్పుడు అక్కడ మాత్రం మనం చేంజ్ చేసుకుంటే వెళ్తాం. అది కూడా మీకు చెప్తాను ఎలా అనేది. ఈ 3 రెస్పాన్సెస్ అనేది అది కూడా సేమ్ ఏంటంటే ఇలాగే మీడియా రెస్పాన్సెస్ నుండి తీసుకొని ఈ మినిమం విడ్త్ అనేది ఇక్కడికి వచ్చేసిద్ది అనమాట. ఓకే, అంటే దాని నుంచి దాని తర్వాత నుంచి వచ్చే విడ్త్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. మినిమం విడ్త్ వచ్చేసి మనం 1024 కానీ లేకుంటే డైరెక్ట్ గా స్క్రీన్ డెస్క్ టాప్ ఇస్తాం కదా మనం విడ్త్ అనేది, అది మనం ఇచ్చేయచ్చు అనమాట. ఓకేనా, చూడండి మనం ఏ సెక్షన్స్ అయితే ఎలా మార్చుతున్నామో మనం ఇక్కడ చూసుకుంటూ మనం అక్కడ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, నేను ఈ బ్యానర్ అనేది రో సెక్షన్ లో తీసుకున్నాను. చూడండి మనం రాసిన కోడ్ అనేది నేను బ్యానర్ రో అనేది ఫ్లెక్స్ తీసుకున్నాను. ఓకే, సో నేనేం చేస్తున్నా, ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలం ఇచ్చేస్తున్నాను. ఓకేనా, డిస్ప్లే బ్లాక్ ఇదంతా లేకుండా నా మధ్యలో గ్యాప్ అనేది కూడా కొంచెం సర్టెన్ అయి రావాలి కదా. సో నేను ఈ కోడింగ్ మొత్తం మార్చకుండా చిన్న ప్రాపర్టీ అనేది ఒకటి ఇచ్చేస్తున్నాను. అదేమి ఇస్తున్నానంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని చెప్పి. ఓకే, చూడండి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని ఇచ్చినప్పుడు అది 1 by 1 అనేది వచ్చేసాయి. మన తర్వాత టెక్స్ట్ అనేది ఎలా రాసామనే దాన్ని చూసుకుని దాని ఫాంట్ సైజ్ అవన్నీ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, ఒకవేళ మనకి ఇప్పుడు నేను ఇచ్చిన కాలమ్స్ అనేది నాకు రివర్స్ లో కావాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ లో కాలం రివర్స్ అని చెప్పి నేను ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా, కాలం రివర్స్. చూడండి ఫస్ట్ ఇమేజ్ వచ్చింది, దాని తర్వాత నాకు టెక్స్ట్ అనేది వచ్చింది. మనం తీసుకునే ఇమేజ్ ని బట్టి లేకుంటే టెక్స్ట్ ని బట్టి మనం ఎలా తీసుకున్నాం దాన్ని బట్టి ప్రతి కాలం కి కూడా ఏంటంటే మనం
మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఒకవేళ నేను స్లైడర్ ఇచ్చేసి 2 ఇచ్చేసాను అనుకోండి, ఫస్ట్ కాలంలో ఏంటంటే ఇమేజ్ ఇటు పక్క పెట్టాను, సెకండ్ దాంట్లో నేను ఇమేజ్ అనేది ఇటు పక్క పెట్టేశాను. ఓకేనా? సో ఈ డైరెక్షన్ మార్చాలనుకున్నప్పుడు ఏమంటారు, ఈ డైరెక్షన్ మార్చాలనుకున్నప్పుడు మనం కాలం రివర్స్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి ఒకసారి, ఈ టెక్స్ట్ అనేది నేను ఎలా తీసుకున్నాను అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. మనం బ్యానర్ టెక్స్ట్ అనేది దానికి ఎలిమెంట్ తీసుకొని ఎలిమెంట్ లోపల మనం టెక్స్ట్ అనేది రాసాము. ఇది ఈ క్లాస్ నేమ్ వచ్చేసి బ్యానర్ టెక్స్ట్ అన్నమాట. దాని విడ్త్ ఎంత ఉంది? 80 పిక్సెల్స్ ఉంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆ 80 పిక్సెల్స్ అనే దాన్ని 100 పిక్సెల్స్ చేసేస్తున్నాను. నీట్గా పాడేస్తా, పాడని రోజు ఆఫ్ 100%. ఓకే, 80% ఉన్నదాన్ని నేను ఫుల్ విడ్త్ కింద 100% కి మార్చేస్తున్నాను. ఎంతసేపు ఉండాలి? నీట్గా 11 యాప్లు లేదు, ఇప్పుడు చెప్పలేదు మరి. మళ్ళీ చూపిస్తాను. జాగ్రత్త మడిచేది. అలాగే ఇంకోసారి చూడండి, మనకి విడ్త్ అనేది పైన పైన ఇది మొత్తం ఏంటంటే దాన్ని తగులుతుంది అన్నమాట. ఓకేనా? మనం దాన్ని స్టైలింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్యాడింగ్ అనేది యాడ్ చేయొచ్చు. ఓకే, నేను ప్యాడింగ్ టాప్ ఇద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను మధ్యలో గ్యాప్ అనేది నేను రో నుంచి తీసుకోగలను కావాలంటే. సో ప్యాడింగ్ టాప్ 40 పిక్సెల్స్ ఇస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలి, ఏం చేంజ్ చేసుకోవాలన్నా సరే మనం ఇందులో కోడింగ్ ని రాసుకుందాం అనమాట. అంటే మనం ఏ ఎలిమెంట్ కి ఏది అయితే ఏ ప్రాపర్టీస్ అయితే ఇచ్చామో, అంటే ఫాంట్ సైజ్ కానీ ఇంకేదైనా కానీ ప్యాడింగ్స్, మార్జిన్స్, ఇంకేదైనా సరే ఇందులో మనం మార్చేసుకుంటే మొబైల్ రెస్పాన్సిబుల్ అది మారుతూ వస్తుంది. ఓకేనా? చూడండి, నేను దాన్ని సైజ్ అనేది తగ్గించేసాను. సో నాకు అది ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? నేను ఇది ఓకే అనుకుంటే నేను ఇలా వదిలేస్తాను. లేదు ఇంకా కావాలనుకున్నప్పుడు ఏంటంటే నేను దానికి సిఎస్ఎస్ అనేది ఇంకా రాసుకుంటాను. మొబైల్ రెస్పాన్సివ్ లో నాకు కావాల్సిన సిఎస్ఎస్ నేను రాసుకుంటూ వెళ్తాను. ఓకే, ప్రెసెంట్ కి నేను ఇలా వదిలేస్తున్నా. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి మీరు ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు ఇంకొంచెం మాడిఫై చేసుకొని ఇది రాయండి. ఓకేనా? ఇది చూడండి, ఇవన్నీ మనం కాలమ్స్ కింద డివైడ్ చేసింది, కానీ కాలమ్స్ అన్ని మనకి ఎలా వచ్చేస్తున్నాయి, ఒకదాని పక్కన ఒకటి మన సిస్టమ్ లో ఎలా వస్తున్నాయో అలాగే వచ్చేస్తున్నాయి అనమాట. నేను ఈ టెక్స్ట్ అనేదాన్ని ఒకసారి మార్చి చూస్తాను. మనం ఫస్ట్ కావాల్సింది మొబైల్ రెస్పాన్సివ్, కాబట్టి ఫస్ట్ మొబైల్ రెస్పాన్సివ్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాని తర్వాత ట్యాబ్, అంటే ఒకేసారి కాకుండా పేజీ క్రియేట్ చేసేసుకున్నాం. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ మొబైల్ రెస్పాన్సివ్, దాని తర్వాత ఒక చెప్తాను. మనం ఫస్ట్ ఏంటిది, డెస్క్ టాప్ దాంట్లో మనకి ఎలా కావాలనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే ప్రతి ఒక్కటి కూడా మనం రాసేసుకున్నాం కదా. సేమ్ అదే టైప్ లో మొబైల్ రెస్పాన్సివ్ కి ఒకసారి రాసేసుకోండి. ఏమని చెప్పండి, చిన్న కోడ్ అనేది మీడియా ఆల్ అండ్ మాక్సిమం విడ్త్ అనేది ఇచ్చేసి మనం అందులో మనకు కావాల్సిన కోడ్ అనేది సిఎస్ఎస్ అనేది మనం రాసేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ఒకసారి మొబైల్ రెస్పాన్సివ్ మొత్తం వచ్చేసింది అని అంటే మనం దానికి తగ్గట్టుగా ట్యాబ్ అనేది కూడా మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దాని తర్వాత కావాలంటే ఒకవేళ ట్యాబ్ అనేది రొటేట్ చేసినప్పుడు ఎలా కావాలి అనేది కూడా మనం చూసుకొని రాసేసుకోవచ్చు. ఓకేనా? నేను అబౌట్ లోకి వెళ్ళాను. ఫస్ట్ ఏంటంటే ఈ కాలమ్స్ అన్ని కూడా నాకు స్ట్రైట్ గా రావాలి. సో నేనేం చేస్తున్నాను, ఈ గ్రిడ్ తీసుకున్నాను కదా, అబౌట్ రోలోకి వెళ్ళి రోని మనం ఫస్ట్ మారుస్తాం. మనం తీసుకున్న ఈ కాలమ్స్ అనే వాటిని మార్చుకోవాలనుకున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది రో అనేది, ఎందుకంటే మనం రోలో మాత్రమే రో సెక్షన్ తీసుకుని దాని లోపల కాలమ్స్ అనేవి ఇస్తాం. కాబట్టి ఇది మనకి కావాల్సిన విధంగా రావాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఎందులో రో సెక్షన్ లో అనేది మనం దీన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకే, నేను కాలం అనేది ఒకటి ఇచ్చేస్తున్నాను.
చూడండి ఇప్పుడు ఇది 1/1 అనేది నాకు వచ్చేసింది అనమాట. నేను ఇచ్చిన అంటే నా ఎక్స్పీరియన్స్ గురించి నేను ఇచ్చింది కూడా చూడండి 1/1 అనేది ఇలా నాకు ఫ్లో అయి వచ్చేసింది. ఓకే, మనం ఇచ్చి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చూసుకోండి. ఇయర్ వైజ్ గా చూసుకున్నా సరే అంటే 1/1 ఎలా రావాలి అనే దాన్ని బట్టి మనం సెట్ చేసేసుకొని దాని తగ్గట్టుగా మనం ఇది ఇస్తాం అనమాట. ఓకేనా, ఇది చూడండి సర్వీసెస్ ఇవి ఉన్నాయి కదా. ఇది మొత్తం కాపీ చేస్తున్నాను ఎందుకంటే మనం మెయిన్ గా వాడింది గ్రిడ్ టెంప్లెటే కాబట్టి. నేనేంటంటే అందులో వచ్చేసి జస్ట్ క్లాస్ నేమ్ అనేది మార్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది స్టార్టింగ్ కి. దాని తర్వాత దాని లోపల ఏదైనా సిఎస్ఎస్ చేంజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనం మామూలుగా ఏంటంటే సిఎస్ఎస్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇది ఇన్ఫర్మేషన్ నార్మల్ గా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఈ గ్యాప్స్ తగ్గించుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలనుకున్నా సరే మనం ఇందులోనే చేసేసుకోవచ్చు. ఇది నార్మల్ గా నేను 24 పిక్సెల్స్ ఇచ్చాను డెస్క్టాప్ దానికి. బట్ నాకు మొబైల్ కి ఏంటంటే అంత గ్యాప్ నాకు అవసరం లేదు. సో నేనేం చేస్తున్నాను 16 పిక్సెల్స్ అనేది నేను దీనికి ఇచ్చేస్తున్నాను. ఓకే, అలాగే ఒకసారి ఇక్కడ చూడండి మనం ఈ హెడ్ సెక్షన్ అనేది కూడా రాసాం కదా, ఇది మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. మనం దీన్ని కొంచెం మార్చుకుందాం. ఓకేనా, హెడ్ సెక్షన్ అనేది కూడా ఇక్కడే ఉంది. నేను హెడ్ సెక్షన్ కి సపరేట్ గా ఒక రెస్పాన్సివ్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే హెడ్ సెక్షన్ అనేది నేను బల్క్ ఆఫ్ వాటికి ఇచ్చాను అనమాట. ఓకేనా, సర్వీసెస్ కి ఇచ్చేసాను, అలాగే దేనికి ప్రాజెక్ట్స్ కి కాంటాక్ట్ కి వీటన్నిటికి కూడా నేను ఒకటే కోడ్ అనేది రాసి ఇచ్చేసాను అనమాట. ఓకేనా, నేను దాన్ని ఇక్కడ మార్చుకుంటాను. హెడ్ తీసుకున్నాను, విడ్త్ అనేది 100% తీసుకున్నాను. సెకండ్ వన్ వచ్చేసి నాకు కావాల్సింది హెడ్ టైటిల్ అన్నమాట. టైటిల్ కి నేను ఏ ట్యాగ్ తీసుకున్నాను, హిస్టరీ ట్యాగ్ తీసుకున్నాను కదా. ఇక్కడికి వచ్చేసి నేను ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకుంటున్నాను. ఓకే, ఫాంట్ సైజ్ ఇక్కడ ఉంది చూడండి. థర్టీ 38 పిక్సెల్స్ అనేది నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఒకవేళ మన టెక్స్ట్ అనేది టైటిల్ అనేది పెద్దగా ఉంటే మనం దాని తగ్గట్టుగా లైన్ హైట్ కూడా తీసేసుకోవాలి. ఎందుకని అంటే ఒకసారి చూడండి, లైన్ హైట్ అనేది మనం సరిగ్గా ఇవ్వకపోతే ఇలాగా ఇది మెర్జ్ అయిపోతుంది అనమాట టెక్స్ట్ మొత్తం. ఓకేనా, అదే లైన్ హైట్ అనేది మనం ప్రొవైడ్ చేసామనుకోండి కొద్దిగా, అప్పుడు అది సెట్ అయిపోతుంది. ఓకే, గ్యాప్ అనేది కావాలి, టెక్స్ట్ కి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 38 పిక్సెల్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో నాకు ఒకసారి చూడండి, ఇది నాకు ఇక్కడ సర్వీసెస్ లో మారిపోయింది, అలాగే ప్రాజెక్ట్స్ లో కూడా మారిపోయింది, అలాగే టెస్టిమోనియల్స్ లో, కాంటాక్ట్ డీటెయిల్స్ లో కూడా. ఓకేనా, అదే ఒకవేళ ఇది నేను ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ క్లోజ్ చేసాను చూడండి అన్నిటికీ ఎలా వస్తుందో. టెక్స్ట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మారిపోతుంటుంది అనమాట. మనం ప్రతి ఒక్క ఫాంట్ సైజ్ ని, ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా మనం ఇక్కడ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలాగే. ఓకేనా, నేను సేమ్ అనేది ఈ అంటే మనం రాసాం కదా, మన టూల్స్, డిజైనింగ్ టూల్స్ అవన్నీ ఇచ్చాం కదా, అది అంటే చూసింగ్ సెక్షన్ కి కూడా నేను ఇదే ఇస్తున్నాను. ఒకవేళ నేను మీ చెప్పిన క్లాస్ లో ఈ నేమ్స్ అనేవి కొద్దిగా మారుండొచ్చు,
ఒకసారి చెక్ చేసుకుని, ఎందుకంటే నా సిస్టమ్ అనేది మారింది. సో ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి క్రియేట్ చేశాను అనమాట హాఫ్ అనేది. అంటే మనం ప్రాజెక్ట్స్ నుంచి చేసుకుంది మొత్తం ఏంటంటే తర్వాత ఈ సిస్టమ్ లో చేశాను కదా. సో మిగతాది మొత్తం ఏంటంటే నేను ఇలా డిఫైన్ చేశాను. ఓకే, సేమ్ సిఎస్ఎస్ క్లాస్ నేమ్ ఒకటే మారుతుంది. మనం రాసిన సిఎస్ఎస్ మొత్తం ఏంటంటే ఒకటే కదా. ఏమంటారు, క్లాస్ నేమ్ ఒకటి ఇక్కడ మారేది. మనం మన ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ నేను ఈ క్లాస్ చూస్తున్న అనే దానికి నేను డైరెక్షన్ అనేది ఫ్లెక్స్ లో, డిస్ప్లే అనేది ఫ్లెక్స్ లో ఇచ్చాను. సో నాకు ఇక్కడ ఈ గ్రిడ్ టెంప్లెట్ అనేది వర్క్ అవ్వదు. నేనేం చేస్తున్నాను, దీనికి ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలం ఇచ్చేస్తున్నాను మళ్ళీ. ఓకే, చూడండి ఇమేజ్ ఫుల్ ఇమేజ్ అనేది వచ్చేసింది. అలాగే ఈ సెక్షన్ అనేది కూడా నార్మల్ గా వచ్చింది. కానీ చూడండి ఇది సెక్షన్ లో నాకు టెక్స్ట్ అనేది కరెక్ట్ గా లేదు. ఓకేనా, మొత్తం ఏంటంటే ఎడ్జెస్ అనేది ఇది ఎండింగ్ అనేది ఇది తగులుతుంది అనమాట. ఓకే, నాకు ఇది ఇలాగ వద్దు నాకు. సో నేను దాని తగ్గట్టుగా ఏంటంటే నేను సిఎస్ఎస్ అనేది మార్చుకుంటాను. ఇంకా నేను ఇదంతా ఇందులో రాశాను. చూస్ టెక్స్ట్ అనే దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. అంటే చూడండి ఇది కాలం 2 లో ఫస్ట్ కాలం లో నేను ఇమేజ్ ఇచ్చేసాను. సెకండ్ కాలం లో చూస్ టెక్స్ట్ అని చెప్పి ఒక కాలం తీసేసుకొని, ఒక ఎలిమెంట్ తీసుకొని దాని లోపల నేను ఇంట్రో అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా, ట్యాగ్స్ కానీ ఇక H2 ట్యాగ్స్, H3 ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ నేను అందులోనే ఇచ్చేసాను. చివరికి ఇమేజెస్ కూడా నేను అందులోనే ఇచ్చాను అనమాట. సో చూడండి ఈ టెక్స్ట్ అనేది నేను మాక్సిమం విడ్త్ అనేది 500 తీసుకున్నాను. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఈ మొబైల్ వ్యూ అనేది మనం తీసుకున్న మాక్సిమం విడ్త్ అనేది 480 ఉంది. సో ఇది దాని లోపల ఉన్న, అంటే ఈ మాక్సిమం విడ్త్ అనేది అందులో కూడా సెట్ అయిపోతుంది. సో నేనేం చేస్తాను, లేకుంటే మనం ఏం చేసుకోవచ్చు, విడ్త్ అనేది 100% అని చెప్పి ఇక్కడ రాసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మనకి. కాకపోతే ఇక్కడ చూడండి ఈ గ్యాప్ అనేది ఏర్పడడానికి నేను ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే ఈ సెక్షన్ లో వచ్చేసరికి ఇలా వచ్చేసరికి నాకు ఇక్కడ నేను ఎక్కువ గ్యాప్ అనేది తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను, నాకు అటుపక్క ఇటుపక్క గ్యాప్, నేను తీసుకున్న ఈ డిజైన్ తగ్గట్టుగా నేను గ్యాప్ అనేది ప్రొవైడ్ చేసేసుకున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాప్ కోసం నేను మార్జిన్ లెఫ్ట్ అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా, మార్జిన్ లెఫ్ట్ 60 పిక్సెల్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నేను ఇప్పుడు దాన్ని 0 పిక్సెల్ తీసేసుకుంటున్నాను. ఓకేనా, మొబైల్ రెస్పాన్సివ్ లో ఇది ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో ఇదిగోండి ఇలా వచ్చేసింది. కానీ నాకు ఇప్పటికీ నాకు కావాల్సినట్టుగా స్ట్రక్చర్ అనేది నాకు రాలేదు. సో నేనేమి ఇస్తున్నాను, గ్యాప్స్ కోసం అని చెప్పి ప్యాడింగ్ అనేది ఇవ్వాలి. సో నేను ఇందులో ప్యాడింగ్ అనేది ప్రొవైడ్ చేసేసుకున్నాను. ఓకే, ప్యాడింగ్ వచ్చేసి $24 పిక్సెల్స్ అండ్ 16 పిక్సెల్స్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనా, టాప్ బాటమ్ నాకు 24 కావాలి, లెఫ్ట్ రైట్ అనేది నాకు పర్టికులర్ గా ఎంత 16 పిక్సెల్స్ కావాలని చెప్పి నేను ఇచ్చాను అనమాట. ఓకేనా, ఇంకా మనకు ఎక్కువ కావాలనుకుని మనం ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, 40 పిక్సెల్స్ డిజైన్ కి తగ్గట్టుగా అది ఎలా లుక్ అనేది ఎలా బాగుంటుంది అని దాన్ని బట్టి మనం ఇది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఈ ప్రాజెక్ట్స్ విషయంలో వచ్చేసి ఇది కూడా మనం గ్రిడ్ తీసుకున్నాం కదా. సో సేమ్ వేలో ఇది కూడా మనం మారుద్దాం. మనం మొబైల్ రెస్పాన్సివ్ కి ట్యాబ్ రెస్పాన్సివ్ కి మనం సిస్టమ్ లో రాసుకున్న కోడింగ్ లోనే చిన్న చిన్న చేంజెస్ అనేవి మాత్రం మనం చేస్తాం. ఓకేనా, ఆ చేంజెస్ ద్వారానే మనం మొబైల్ రెస్పాన్స్ అనేది ఇస్తాం అన్నమాట. చూడండి కాలమ్స్ అనేది ఇలా వచ్చాయి. ఈ గ్యాప్ కానీ ఇంకేదైనా చేంజ్ చేయాలనుకుంటే మనం అందులోనే
చేంజ్ చేసుకోవచ్చు. స్లైడర్స్ యూజ్ చేస్తున్నప్పుడు అది ఎలా వస్తుంది అంటే స్లైడర్స్ లో ఏంటంటే మనకి ఇలాగా కాలంతో 1 by 1 అనేది రాదన్నమాట. ఓకే, అది స్క్రోల్ అవుతూ ఉండిద్ది. ఒకసారి చెక్ చేసుకోండి. స్లైడర్స్ ఉన్నప్పుడు ఓకేనా, ఫుల్ విడ్త్ కానీ ఇలాగా పక్క పక్కన కానీ ఇచ్చినప్పుడు స్లైడర్స్ అనేవి మనం స్క్రోల్ అవుతూ ఉంటాయి. 3 or 4 ఇచ్చేసి స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అంటే ఇంకా ఉన్నాయి కానీ అది కింద రాలేదు. ఓకేనా, 1 by 1 అనేది రాలేదు అనమాట. కాలమ్స్ టైప్ లో తీసుకోవట్లేదు. కాలమ్స్ ని కూడా అది ఒక పర్టికులర్ సెక్షన్ నుంచి స్క్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇవి ఉంటాయి, అవి డిస్ప్లే అవ్వకుండా మన బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇలాగా. ఓకేనా, దానికి ఇచ్చే సిఎస్ఎస్ లో కూడా సేమ్ మనం ఇలాగే వస్తాం. కాకపోతే అప్పుడు ఒక్క కాలంకి అంటే మనం ఇక్కడ ఈ కాలం అనే దాన్ని డిఫైన్ చేసాం అనమాట. అంటే ఎంత కావాలని చెప్పి 3 sections కావాలని చెప్పు, లేకుంటే కాలం విడ్త్ అనేది 30 pixels అనేది మనం 30% ఇచ్చామనుకోండి, అప్పుడు మనం మొబైల్ రెస్పాన్స్ వచ్చినప్పుడు 100 pixels అనేది 100% అనేది మనం ఇచ్చేస్తాం అనమాట. అప్పుడు ఏంటిది, మనం 5 sections తీసుకుంటే ఒక టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మనం 5 sections తీసుకున్నాం అనుకోండి, 5 కూడా ఆ ఒక్కదాని నుంచి మాడిఫై అవుతూ కనిపిస్తాయి అనమాట. ఓకేనా, మీకు చూపిస్తాను అది. ఈ రివ్యూలో నేను 1 by 1 అనేది నాకు ఈ సెక్షన్స్ అనేవి మొత్తం నాకు వస్తున్నాయి కదా, అవి అలా రావాలన్నమాట. ఇక్కడ ఒక సెక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇది స్క్రోల్ చేసుకుంటున్నప్పుడు ఈ మిగతా సెక్షన్స్ అనేవి స్క్రోలింగ్ లో మనకు వచ్చేస్తుంటాయి. అలాంటి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఏంటిది, జావా స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అలాగే కొన్ని బయట వెబ్సైట్స్ లో కొన్ని లింక్స్ ఉంటాయి. అంటే బూట్ స్ట్రాప్ ని మనం ఎలాగైతే కస్టమైజ్డ్ సిఎస్ఎస్ కోసం వాడతామో, కస్టమైజ్డ్ గా ఉండే స్క్రోలింగ్స్ కోసం కూడా మనం బయట నుంచి కొన్ని లింక్స్ కానీ కొంత కోడింగ్ అనేది మాత్రం తీసుకుంటూ ఉంటాం అనమాట. దాని నుంచి మనకు కావాల్సిన విధంగా ఎలా మాడిఫై చేస్తాం అనేది కూడా నేను మీకు తర్వాత జావా స్క్రిప్ట్ మొదలు పెట్టిన తర్వాత ఈ సెక్షన్స్ అనేవి మీకు పూర్తిగా చెప్తాను అనమాట. ఓకేనా, రివ్యూ తర్వాత కాలం సెక్షన్. సార్ చూడండి, కాలం సెక్షన్ అనేది ప్రెసెంట్ నేను మార్చట్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న విధానంలో కాలం సెక్షన్ అనే దాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను తీసుకుంది 700 pixels అది తీసుకున్నది మ్యాక్సిమం విడ్త్ అనేది. ఓకేనా, ఇదేంటిది దాని తగ్గట్టుగా అంటే స్క్రీన్ తగ్గట్టుగా ఇది ఆటోమేటిక్ గా నాకు వచ్చేస్తుంది. కాబట్టి నేను దీనికి పెద్దగా మార్చడం లేదు. అలాగే ఫూటర్ కి కూడా. ఓకేనా, ఇది బై డిఫాల్ట్ గా ఇది ఎందుకంటే నేను 1 by 1 సెక్షన్ అనేది తీసుకున్నాను కదా, ఏమంటారు చూడండి, 1 by 1 సెక్షన్ తీసుకున్నాను, ఇలా వచ్చేసింది. కానీ మనం ఎప్పుడైతే గ్రిడ్స్ కానీ ఓకేనా ఇలా కాలమ్స్ టైప్ లో పెద్ద పెద్ద సెక్షన్ తీసేసుకుంటామో అప్పుడు మాత్రం మనం కన్ఫామ్ గా దానికి మొబైల్ రెస్పాన్సివ్ అనేది రాయాలి, దాని తగ్గట్టుగా మార్చుకోవాలి. నాకు ఇప్పుడు ఇందులో ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంది అనిపించినా సరే, ఓకేనా, నేను రాసిన డెస్క్టాప్ దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది మొబైల్ రెస్పాన్సివ్ అన్నా సరే, నేను ఆ చిన్నదాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా కన్ఫామ్ గా మొబైల్ రెస్పాన్సివ్ అనేది నేను రాయాల్సిందే. ఓకేనా, ఇది మొబైల్ రెస్పాన్సివ్. ఒకసారి ట్యాబ్ రెస్పాన్సివ్ అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. మొబైల్ రెస్పాన్సివ్ కి ఇక దీనికి ఇంకా రాయలేదు కదా, నావిగేషన్ బార్ రాసుకున్న తర్వాత అది చూద్దాము. ఒకసారి చూడండి, నావిగేషన్ లో మనకి కాలమ్స్ అనేవి 1 by 1 వచ్చున్నాయి కదా, ఇవి లింక్స్ అనేవి. సో నాకేందంటే ఇది బటన్ క్లిక్ చేసినప్పుడే నాకు ఇది రావాలి. ఓకేనా, ఈ నావిగేషన్ బార్ అనేది నాకు ఓపెన్ అవ్వాలి. కాబట్టి ఏంటి, ఒక బటన్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, నేను ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తాను, చూడండి ఒకసారి.
ప్యూర్ సిఎస్ఎస్ లో చేస్తున్నాను ఇదంతా, కాబట్టి బటన్ అనేది కూడా నేను సిఎస్ఎస్ లోనే క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. నేను దీనికి ఏం తీసుకున్నానంటే ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఓకేనా, ఇన్పుట్ తో ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. దీనికి ఐడి ఇస్తున్నాను. అలాగే బటన్ కి కావాల్సిన షేప్ కోసం అని చెప్పి నేను లేబుల్ ని తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఇన్పుట్ దాంట్లో లేబుల్ అనేది ఒకసారి కరెక్ట్ గా ఇది గమనించండి. లేబుల్ ఈ ఫర్ అనేది ఎందుకంటే మనం ఇచ్చిన ఐడి నేమ్ తో అనేది దీన్ని అంటే ఐడికి మనం ఈ క్లాస్ నుంచి మనం, ఓకేనా, ఈ ఐడి సెక్షన్ నుంచి మనం దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. సో నేను దీనికి ఏమైనా ఇస్తున్నాను అంటే న్యావ్ బటన్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా, న్యావ్ బటన్ నావిగేషన్ ఓపెన్ చేయడానికి నేను దీనికి దీనికోసం పనిచేయమని చెప్పి నేను దీనికి ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఒకసారి చూడండి, ఇది వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. కానీ నాకు అది కావాల్సింది అది కాదు, చెక్ బాక్స్ ఇది నేను తీసుకుంటుంది. ఓకే, చెక్ బాక్స్ కానీ రేడియో కానీ ఏదైనా రెండు తీసేసుకొని మనం దీన్ని చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు చెక్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, చూడండి, చెక్ బాక్స్ టైప్ అనేది చెక్ బాక్స్ అని పెట్టినప్పుడు నాకు టెక్స్ట్ అనేవి ఇలా వచ్చాయి. మనం రేడియో బటన్స్ చేస్తున్నప్పుడు ఎలా తీసుకుంటామో అలాగే ఇది కూడా. ఓకేనా, ఇప్పుడు నేను ఈ లేబుల్ కి, ఓకే, ఈ లేబుల్ అనేది నాకు ఎక్కడ ఉంది, దీనికి ఒక క్లాస్ నేమ్ తీసుకుంటాను. లేకపోతే ఏంటంటే నావిగేషన్ నుంచి నేను డైరెక్ట్ గా దీనికి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా, డాట్ నావిగేషన్ లేబుల్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ దీనికి ఇస్తున్నామో దానికి నాకు బటన్ సైజ్ అనేది కావాలి. డిస్ప్లే బ్లాక్ చేస్తున్నాను. విడ్త్ అనేది 42 పిక్సెల్స్ ఇస్తున్నాను బటన్ సైజ్ కోసం. చూడండి, హైట్ విడ్త్ అనేది మనం ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ C1. ఓకే, డైరెక్ట్ గా మన ఎప్పటి నుంచి వాడుతున్న బ్లూ కలర్ ఇచ్చేస్తున్నాను. కలర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. కలర్ అనేది #FF. ఓకే, లైన్ హైట్ అనేది కూడా 42 పిక్సెల్స్ ఇస్తున్నాను. టెక్స్ట్ లైన్ సెంటర్. ఇప్పుడు దీనికి ఐకాన్ అనేది కావాలి కదా. చూడండి, ఇది నేను ఇచ్చిన బటన్ అనేది. చూడండి, నేను ఎప్పుడైతే ఈ ఫర్ అనే యాక్షన్ దానికి ఇచ్చానో అంటే ఐడి నేమ్ తో ఇచ్చానో, నేను దీని మీద క్లిక్ చేస్తుంటే అక్కడ ఐకాన్ అనేది కూడా చెక్ ఇన్ చెక్అవుట్ అనేది అవుతుంది. గమనిస్తున్నారా? చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను అవుతుంది, లేదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కూడా అవుతుంది. ఓకే, నాకు ఈ చెక్ బాక్స్ అనేది కనిపించాల్సిన అవసరం లేదు. సో నేనేం చేస్తున్నాను, ఇన్పుట్ అనే దాన్ని డిస్ప్లే నోన్ చేసేస్తున్నాను. ఓకేనా, ఎందుకంటే నాకు బటన్ అనేది వర్క్ అయిపోతుంది కదా. సో నేను దీన్ని డిస్ప్లే నోన్ చేసేసాను. సో నాకు చెక్ బాక్స్ అనేది కనిపించదు, కానీ బటన్ అనేది నాకు కనిపించింది. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే ఒకసారి ఇక్కడ కోడ్ అనేది రాద్దాం. ఓకేనా, నేను ఐడి నేమ్ ఏం తీసుకున్నాను, నావిగేషన్ బటన్ కదా. ఓకే, హ్యాష్ ఐడికి మనం క్లాస్ నేమ్ కి డాట్ తో మనం మెన్షన్ చేస్తాం. డాట్ క్లాస్ నేమ్ అనేది మనం ఇస్తాం అనమాట. ఓకే, ఐడికి అయితే హ్యాష్ ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి మనం క్లాస్ నేమ్ అనేది మనం ఇస్తాం. ఓకేనా, nav బటన్ చెక్ బాక్స్ తీసుకున్నాం. చెక్డ్ మనం చెక్ చేసిన మనకేం కావాలి, nav బార్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. ఆల్రెడీ మనకి డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి nav బార్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను డిస్ప్లే నోన్ చేసి చూస్తాం దానికి. డాట్ nav బార్. ఓకే, డాట్ nav బార్ అని చెప్పి ఇచ్చేసాను.
ఇది నేను డిస్ప్లే నోన్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేశాను, నాబార్ అనేది నాకు డిస్ప్లే నోన్ అయిపోయింది, కానీ డిస్ప్లే అవ్వట్లేదు. సో నేను మొబైల్ రెస్పాన్సివ్ నేను ఈ సెక్షన్ అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఇది డిస్ప్లే అవ్వాలి, క్లిక్ చేసినప్పుడు ఇది డిస్ప్లే అవుట్ కూడా అయిపోవాలి. ఓకేనా? సో నేను దీనికి ఇక్కడ కోడింగ్ ఎలా రాస్తానంటే, ముందు బటన్ అనేది ఒకటి తీసేసుకుందాం. బటన్ అనేది మాకు క్రియేట్ చేసాం, కానీ దాని లోపల ఏ ఐకాన్ కానీ ఇంకేం పెట్టలేదు మనం. సో నేనేం చేస్తాను అంటే ఫాంట్ ఐకాన్స్ లోకి వెళ్ళి ఐకాన్స్, అలాగే నేను ఈ బార్స్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ బార్స్ అనేవి వచ్చేసాయి. నేను దానికి కొంచెం ఫాంట్ సైజ్ అనేది పెంచేస్తాను. ఎందులో పెంచుకుంటాం మనం? ఈ లేబుల్ అనే దాంట్లోనే ఫాంట్ సైజ్ అనేది కూడా పెంచేద్దాం. అంటే సపరేట్ గా లేబుల్లో ఐకాన్ అని ఉంది, దానికి నాకు ఫాంట్ సైజ్ అనేది తగ్గించాలి అని చెప్పి అలా ఏం లేదు. నేను ఎందుకంటే అది మనం ఒక్కటే ఇస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టుగా నేను ఫాంట్ సైజ్ అనేది పెంచేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఫాంట్ సైజ్ అనేది నేను ఇచ్చేసాను. దీనికి కావాలనుకుంటే బోర్డర్ రేడియస్ బోర్డర్ రేడియస్ ఇచ్చుకోవచ్చు. దాని తగ్గట్టుగా మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓవర్ ఇచ్చేసి దానితో ఓవర్ అయినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి అలా అని చెప్పి మనం చేసేసి అనేది రాసేసుకోవచ్చు. చూడండి, నాకు ఇది ఈ బటన్ అనేది డెస్క్టాప్ లో ఉన్నప్పుడు నాకు కనిపించాల్సిన అవసరం లేదు. ఓకే, నేనేం చేస్తున్నాను, ఈ నావిగేషన్ అనేది ఈ లేబుల్ అనే దాన్ని డిస్ప్లే ఆన్ చేసేస్తాను. అంటే నాకు ఇది ఇక్కడ కనిపించదు. ఓకేనా? నేను దాన్ని ఎక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను? మొబైల్ రెస్పాన్సివ్ లో నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? డిస్ప్లే బ్లాక్, నాకు మొబైల్లో వచ్చేసరికి అది డిస్ప్లే బ్లాక్ లో వస్తుంది. నాకు ఇక్కడ ఏం కావాలి, నాకేంటంటే నావిగేషన్ అనేది మొబైల్లో కనిపించకూడదు. ఓకేనా? మొబైల్ రెస్పాన్సివ్ లో వచ్చినప్పుడు నావిగేషన్ బార్ అనేది నేను బటన్ క్లిక్ చేసినప్పుడే రావాలి, నాకు నార్మల్ గా అనేది రాకూడదు. సో నేను నావిగేషన్ ని నేను ఇక్కడ డిస్ప్లే బ్లాక్ చేసేస్తాను. డిస్ప్లేని మనం చేసేస్తున్నాను. నాకు అప్పుడు ఇది మనం ఇందాక బయట డిఫాల్ట్ కొంచెం చేసి చూసుకోవడానికి కోసం అని చెప్పి ఈ కాలమ్స్ ఇది డైరెక్షన్ అనేది అంతా నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. నాకు ఇది అవసరం లేదు. సో నేను ఇక్కడ నుంచి ఏంటంటే ఈ సెక్షన్ అంటే ఈ నాబార్ అనే దాన్ని నేను తీసేస్తున్నాను. ఓకే, అలాగే నాకు నావిగేషన్ లో ఓకేనా, మనం ఏదైతే డిస్ప్లే సెక్షన్ ఇచ్చామో, కంటైనర్ అయితే ఏదైతే తీసుకున్నామో, నాకు అందులో కూడా ఇది అవసరం లేదు. ఎందుకు? నాకు బటను ఐకాన్ అనేది రెండు పక్క పక్కనే రావాలి. సో నేనేంటంటే ఆ సెక్షన్ మొత్తం అనేది తీసేసాను. ఓకేనా? చూడండి, నాకు ఇలాగ ఇది డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట పక్క పక్కన. నేను క్లిక్ చేసినప్పుడు నావిగేషన్ వస్తుంది, లేకుంటే రాదు. ఓకేనా? నేను ఇందాక ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి బాగా చూడండి. స్టార్టింగ్ లో ఓకేనా, మనకి బై డిఫాల్ట్ గా ఇది దీని వల్ల ఏంటంటే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి మనకు ఈ మిగతా సెక్షన్స్ అన్ని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఫ్లెక్స్ డైరెక్షన్ ఇచ్చేసి ఇది నార్మల్ చెప్పాను. లేకుంటే మీరు ఒక పని చేయండి, ఇదంతా ఎందుకు అనుకుంటే మొబైల్ రెస్పాన్సివ్ వచ్చినప్పుడు దీని అసలు నావిగేషన్ అనే దాన్ని డిస్ప్లే నోన్ చేసేసుకోండి ఫస్ట్ నుంచి, హెడర్ నుంచి. ఓకేనా? మనకి ఇది కనిపించదు అనమాట. మనం ఎప్పుడైతే ఇదంతా సెట్ చేసుకుంటామో, ఈ సెట్ చేసుకుని అయిపోయిన తర్వాత మనం దీన్ని డిస్ప్లే బ్లాక్ చేసుకుని మనం ఈ కోడింగ్ అనేది మనం మార్చుకుని రాసుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు హెడర్ లోకి వెళ్ళిపోయి హెడర్ సెక్షన్ కి ప్యాడింగ్ ఇస్తాను కొద్దిగా. టాప్ అండ్ బాటమ్ అనేది ఏంటంటే నాకు అవసరం లేదు. సో నేనేం చేస్తున్నానంటే
లెఫ్ట్ రైట్ అనేది నేను ఇస్తున్నాను. ఓకేనా, చూడండి ఇలా వచ్చేసింది. ఈ కోడింగ్ వస్తారు చూడండి, ఇది మనం ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మామూలుగా ఏంటంటే ఇది మొబైల్ రెస్పాన్సివ్లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. నేనేంటంటే మీకు మామూలుగా చూపిద్దామని చెప్పి నేను డైరెక్ట్ గా డెస్క్టాప్ దాంట్లో రాసేసాను. ఓకేనా, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అక్కడ మొబైల్ రెస్పాన్సివ్. సో నేను మొబైల్ రెస్పాన్సివ్ దీన్ని తీసుకొచ్చాను. నాకు ఇది మొబైల్ రెస్పాన్సివ్ వచ్చినప్పుడు ఇది డిస్ప్లే నోన్ చేసాను కదా న్యాబాన్ని, నాకు ఇక్కడ డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. ఓకేనా, అంటే ఇది కనిపించాలన్నమాట. నేను దీన్ని తీసేసుకుంటాను. చూడండి, క్లిక్ చేసినప్పుడు నాకు ఇలా వస్తుంది. ఓకేనా, ఎందుకు ఇలా వస్తుంది అంటే ఈ సెక్షన్స్ రెండు అనేది కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. ఏమంటారు? ఓకేనా, ఈ రెండు సెక్షన్స్ కూడా మనకి ఒకే దాంట్లో ఉన్నాయి. సో మనకి ఇలా కనిపిస్తుంది. నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ సెక్షన్ కి, ఈ nav bar సెక్షన్ కి నేను మొత్తం CSS ని నేను మార్చేస్తున్నాను. ఓకేనా, nav bar సెక్షన్ లో ఆల్రెడీ nav bar డిస్ప్లే నోన్ అని ఇచ్చాం కదా. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఒకసారి బ్లాక్ చేస్తాను, డిస్ప్లే చేస్తాను. ఓకే, ఇది నార్మల్ గానే డిస్ప్లేలో పెట్టాను. నాకు ఈ సెక్షన్ మొత్తం మారిపోవాలి. ఓకేనా, నేను దీన్ని ఏం ఇస్తున్నాను, దీనికి పొజిషన్ అనేది అబ్సల్యూట్ ఇస్తున్నాను. ఓకే, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. మనకు తెలుసు ప్రాపర్టీస్ లో అబ్సల్యూట్ ప్రాపర్టీస్ తో పాటు మనం ఏమి ఇవ్వాలి, టాప్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. టాప్ అనేది 0 ఇచ్చేసాను, 0 పిక్సెల్స్ ఇచ్చేసాను. లెఫ్ట్ 0 పిక్సెల్స్ ఇచ్చేసాను. ఓకేనా, అది ఎలా డిస్ప్లే అవుతుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఇలా వచ్చేసింది. ఈ హోమ్ అనేది ఒక్కటే మనకి ఇలా, దీనికి నేను ఏం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ హ్యాష్ చూడండి దీని పైకి వచ్చేసింది ఇది. సో నేను దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది టాప్ అనేది 100% ఇస్తాను. ఎందుకంటే మనకి నేబర్ పై నుంచి కాకుండా దానికి కింద నుంచి ఇది డిస్ప్లే గా వచ్చింది అని చెప్పి. చూడండి ఇది డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఈ నేబార్ కి మనం జెడ్ ఇండెక్స్ అనేది కొంచెం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే అబ్సల్యూట్ తీసుకున్నప్పుడు అది రెస్పాన్సివ్ దాని నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఏంటంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ జెడ్ ఇండెక్స్ అనే దాన్ని మనం ఇస్తే అది పైకి అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇస్తాను ఫస్ట్. ఎక్కడ డిస్ప్లే అవుతుంది చూసుకుందాం. ఇది కామన్ గా వచ్చే ఇష్యూ అన్నమాట. నేబార్ లో జెడ్ ఇండెక్స్ అనేది నాకు ఇక్కడ తీసుకోవట్లేదు. ఓకే, నేను పిక్సెల్స్ ఇచ్చాను చూడండి. నేను జెడ్ ఇండెక్స్ లో మన పిక్సెల్స్ అనేది రాయాం, జస్ట్ ఏంటంటే నెంబర్ ఇచ్చేసి వదిలేస్తాం కదా, ఆ డిఫరెన్స్ వల్ల. సో ఇది చూడండి ఇలాగా నాకు వచ్చేసింది. నేను ఇప్పుడు దీన్ని అంటే ఈ సెక్షన్ నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇది విడ్త్ అనేది 100% ఇచ్చేస్తున్నాను నేను. ఈ గ్యాప్స్ అవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటని చూసేసుకొని దాని తగ్గట్టుగా మనం ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, రైట్ అనేది కూడా 0 ఇస్తున్నాను. ఓకే, నేను 100 పిక్సెల్స్ ఇచ్చాను కదా. సరే ఇది 100% మారుద్దాం. ఇది ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఓకేనా,
చూడండి, ఇది ఇలా నాకు డిస్ప్లే అనేది అవుతుంది. ఓకే, నేను ఈ ప్యాడింగ్ అనేది ఎక్కడ ఇచ్చాను, హెడర్ సెక్షన్ లో ఇచ్చా కదా. ఈ హెడర్ సెక్షన్ లో ఉన్న దీన్ని నేను తీసేసి నావిగేషన్ సెక్షన్ లో ఇస్తాను. ఓకే, మన ప్యాడింగ్ వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లం అనేది వస్తుంది కదా. సో నేను దీన్ని మార్చేసాను. చూడండి, ఇది నార్మల్ గా మనకి ఇలాగా డిస్ప్లే వచ్చేస్తుంది. ఓకేనా, ఇది 100% తీసేసుకుంది, మనకి ఇలా వచ్చేస్తుంది. సో నేను ఒక పని చేస్తాను, మనకు కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించాలి కదా. నేనేం చేస్తానంటే హెడర్ సెక్షన్ కి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇవ్వలేదు. సో నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. హెడర్ సెక్షన్ కి వైట్ కలర్ ఇచ్చేసాను. బాక్స్ షాడో అనేది నేను ఇచ్చేస్తున్నాను అనమాట. మనం దీనిలో రాసేసుకున్నాం కదా. సో ఈ టైప్ లో ఏంటంటే బాక్స్ షాడో అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. బాక్స్ షాడో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, చూపిస్తాను మీకు. ఈ ఇండెక్స్ అనేది దీనికి కూడా నేను ఇస్తున్నాను. ఎప్పుడైనా సరే స్టిక్కీ కానీ ఇలా చేసుకున్నప్పుడు, ఓకేనా, ఈ పొజిషన్ రిలేటివ్ ఉంది కదా, ఒక నిమిషం. న్యాబార్ అనేది డిస్ప్లే ఆన్ చేసేసాను. న్యాబార్ అనేది మనకి కనిపించడం లేదు, బట్ ఇది మన స్టిక్కీ తీసుకోలేదు. ఓకేనా, అంటే టాప్ ఫిక్స్డ్ లేకుంటే అలా తీసుకోలేదు. ఇదేంటిది, స్క్రోల్ అవుతున్నప్పుడు మన న్యాబార్ అనేది కూడా మనం పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా నార్మల్ గా ఉండాలనుకున్నప్పుడు మనం పొజిషన్ అనేది రిలేటివ్ కాకుండా స్టిక్కీ కానీ టాప్ గా ఫిక్స్డ్ గానీ పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను చూడండి పొజిషన్ అనేది స్టిక్కీ పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇది నాకు ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాను. జెడ్ ఇండెక్స్ అనేది ఇవ్వలేదు. ఓకేనా, అంటే ఓవర్ఫ్లో అవ్వకుండా, వేరే సెక్షన్స్ ఓవర్ఫ్లో అవ్వకుండా నాకు ఇది బాగా కనిపించాలి కాబట్టి నేను దీని జెడ్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా, ఎందుకంటే మనం చెప్పాం కదా, ఈ స్లైడర్స్ ఇవన్నీ వాడినప్పుడు వాడికి బై డిఫాల్ట్ కొంత జెడ్ ఇండెక్స్ అనేది వచ్చేసింది అనమాట. సో మనం దాని తగ్గట్టుగా హై జెడ్ ఇండెక్స్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా డిస్ప్లే అవుతుందో మనకి ఇది. సో చూస్తున్నారు కదా, మొబైల్ రెస్పాన్సివ్ లో కూడా అంటే నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇది డిస్ప్లే అవుతుంది. చూస్తున్నారు కదా, క్లిక్ చేసినప్పుడు నాకు నావిగేషన్ అనేది నాకు వస్తుంది, అలాగే పోతుంది కూడా. ఒకవేళ మనం ఇందులో చేంజెస్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది మనం రేపటి క్లాస్ లో చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇది ఓకే, క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఐకాన్ మారిపోవాలి. ఓకేనా, నాకు ఇక్కడ ఐకాన్ మారిపోయి క్రాస్ ఐకాన్ అనేది నాకు రావాలన్నమాట. ఇంటూ ఐకాన్ అనేది నాకు ఇక్కడ రావాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం రేపటి క్లాస్ లో చూసుకుందాం. ఓకే, అలాగే ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవడమే కాదు, లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఎలా రావాలి, ఫుల్ విడ్త్ ఎలా తీసుకోవాలి. ఓకేనా, ఈ నావిగేషన్ లో ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు రేపు క్లాస్ లో చెప్తాను. ఓకేనా.